ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అయితే ఫేస్ చేస్తాం అందరము. నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ ప్రాసెస్సే కొంచెం పెద్దది అండ్ సక్సెస్ రేట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో మనం ఏం తప్పులు చేస్తున్నామో దాన్ని అనలైజ్ చేసుకోవాలే తప్ప మనం ఈ ప్రాసెస్లో ఫెయిల్ అయ్యామంటే లైఫ్లో ఫెయిల్ అయ్యామని అర్థం కాదు. ఇంకా ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్కి మేము చదివింది ఇంకా చాలా ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. ఇంకా ఎక్కువగా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఇంకా చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానీ లేదా బయటికి వెళ్ళి వాళ్ళు ప్రైవేట్లో ట్రై చేసుకోవాలనుకున్నా మేము ఇంత ఎఫర్ట్ ఏదైతే పెడతామో ఎంత డెడికేషన్తో ఏదైతే ఇది చదువుకుంటామో ఈ నాలెడ్జ్ కానీ ఈ క్వాలిటీస్ ఏవైతే మాకు డెవలప్ అవుతాయో అవి ఏ రంగంలో వాళ్ళు వెళ్ళాలనుకున్నా వాళ్ళకి యూజ్ అవుతాయి మ్యామ్. సో నిరాశ అయితే పడకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ ప్రిపరేషనే ఒక పర్స్పెక్టివ్ చేంజ్ చేస్తుంది. మనం ఆలోచించే విధానం కానీ మనము థింగ్స్ని ఫేస్ చేసే విధానం కానీ మొత్తం మారుస్తుంది. సో చాలా పాజిటివ్ చేంజ్ అని నేను అంటాను మ్యామ్ ఇది.